హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఒక కొత్త రెసిపీ తోటి మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు కొబ్బరి పచ్చడి చేస్తున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయాలి. ఇది మీకు దోశల్లోకి బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుంది, ప్లస్ ఇడ్లీలోకి కూడా బాగుంటుంది. మనకు కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు కొబ్బరి తీసుకున్నాను, ఒక 7-8 పచ్చిమిరపకాయలు, ఒక 5-6 ఎండుమిరపకాయలు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, కొంచెం ఉప్పు, చింతపండు, పసుపు, కరివేపాకు పోపుకి. ముందు ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత మనం ఈ పోపు దినుసులు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇవి వేసుకోవాలి. ఇవి మంచి స్మెల్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు వేగింది ఫ్రెండ్స్, కొంచెం ఇంగు వేసుకోవాలి. ఇంగు వేసుకొని స్టవ్ కట్టేసుకోవాలి. ఈ పోపు చల్లారనివ్వాలి. ఇప్పుడు కొంచెం మిక్సీ జార్ తీసుకొని అందులో మనం తీసుకున్న కొబ్బరి ముక్కలు, ఈ పచ్చిమిరపకాయలు, పసుపు, ఉప్పు, ఈ చింతపండు అన్నీ వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా గ్రైండ్ చేసుకోవాలి. ఈ టైంలో మనం ఇప్పుడు పోపును వేసుకోవాలన్నమాట. ఇలాగా పోపును వేసుకొని ఇది కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా గ్రైండ్ అయిన తర్వాత మనం కొంచెం వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కువ వాటర్ పోసుకుంటే మనకి పచ్చడి తొందరగా పాడైపోతుంది. అందుకని కొంచెం వాటర్ పోసుకోవాలి. ఇది ఒక 2 డేస్ వరకు ఉంటుంది అంతే. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 2 డేస్ వరకు ఉంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా రుబ్బేసుకోవాలి. అంటే మనం రోట్లో కూడా రుబ్బుకోవచ్చు. రోట్లో రుబ్బుకుంటే నీళ్ళు ఎక్కువ పట్టవు. మిక్సీలో కాబట్టి కొంచెం వాటర్ వేసుకున్నాము. ఇలా చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇదిగోండి, ఇట్లా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాము. ఇప్పుడు దీంట్లోకి పోపు వేయించుకుందాం. ఇప్పుడు మళ్ళీ కడాయి పెట్టేసుకొని ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం మెంతులు, కొంచెం మినపప్పు. అంటే మెంతులు మధ్య మధ్యలో అన్నం తినేటప్పుడు నములుతూ ఉంటే బాగుంటాయి అవి వేగి. సో కొంచెం మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసేసుకొని ఒకసారి వేయించేసుకోవాలి. వేయించేసుకొని ఇప్పుడు ఈ కరివేపాకు ఉంది కదా మన దగ్గర, ఆ కరివేపాకు కూడా ఇందులో వేసేసుకోవాలి. అయిపోయింది. ఈ పోపును తీసి ఇందులో వేసేసుకోవాలి.
సో టేస్టీ కొబ్బరి పచ్చడి రెడీ. ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది కొబ్బరి పచ్చడి. చూసారు కదా ఫ్రెండ్స్, కొబ్బరి పచ్చడి మీరు కూడా ట్రై చేయండి. నాకు కామెంట్ రూపంలో ఎలా ఉంది అన్నది చెప్పండి. ప్లస్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.